హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు మీ ముందుకు ప్రజల సేవకే పనిచేసే అధికారులు ఎవరో తెలుసా? ఈ వీడియోలో మీకు క్షుణ్ణంగా వివరించే ప్రయత్నం చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రజలకు తెలియచేయండి. దీని ద్వారా ఏ అధికారి అయినా తప్పుగా మాట్లాడడం, తప్పుగా లంచం అడగడం ఇలాంటివి చేయడం వల్ల ఎవరికి కంప్లైంట్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మండల రెవెన్యూ ఆఫీస్లో విఆర్ఏ, విఆర్ఓ, ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్, డెప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరూ ప్రజాసేవకే పనిచేస్తున్నారు. ఉదాహరణకు మనం ఒక విషయం గురించి అర్జీ ఇచ్చినప్పుడు విఆర్ఏ పనితీరు సరిగ్గా లేనప్పుడు విఆర్ఓ కీ కంప్లైంట్ చేయవచ్చు. అలాగే విఆర్ఓ కూడా అలానే ప్రవర్తిస్తే ఆర్ఏకి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఆర్ఏ ఏమన్నా తప్పు చేస్తే ఎంఆర్ఓకి తెలియచేయవచ్చు. ఒకవేళ ఎంఆర్ఓనే తప్పు చేస్తే మీరు కలెక్టర్కి ఫిర్యాదు చేయవచ్చు. ఈ ప్రొసీజర్ అంతా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పని త్వరగా జరగాలంటే మేం చెప్పింది చేయండి అని ఏ అధికారైనా మిమ్మల్ని మధ్యాహ్నానికి భోజనాలు ఏర్పాటు చేయండి అని అడిగినా లేదా లంచం అడిగిన ఆ అధికారులు మిమ్మల్ని ఇలా అడిగినప్పుడు మీరు చేయకపోయినప్పుడు వాళ్ళు మీ పని లేట్ చేయడము, వారాల పాటు తిప్పడం జరుగుతుంది. అలా చేసినప్పుడు మనకు టోల్ ఫ్రీ నెంబర్ 1064కి కాల్ చేసి మనకు జరిగిన అన్యాయం గురించి మనల్ని ఏ అధికారైనా లంచం అడిగినప్పుడు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పవచ్చు. అలాగే వీడియోస్ ఏమన్నా ఉన్నా కానీ వాళ్లకు పంపించవచ్చు. అలా పట్టించినప్పుడు వాళ్ళ ఉద్యోగం పోవడం లేదా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? అలా అయితే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే జీతం కోసం కాదు, ప్రజల ఆశీర్వాదం కోసం పనిచేసే వారే నిజమైన అధికారులు. పార్ట్ 2లో ఇతర అధికారుల గురించి మనం తెలుసుకుందాం.